ఇది చాలా ప్రధానమైన వార్త. ఎప్పటినుంచో మేము మాట్లాడుతున్నాం. దీని గురించి మేము చెప్తున్నాం. చాలా రోజుల నుంచి నా డిమాండ్ కూడా ఇదే. ఉచితాలు వద్దు, ఉచితాలు వద్దు, ఉచితాలు వద్దు. నిజంగా ఉచితాలు ఇవ్వాలనుకుంటే రైతుకి రుణమాఫీలు ఇవ్వండి. విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వండి. అంతకు మించి ఏమొద్దు సార్. నిజంగా ఏమొద్దు. అంతకు మించి ఏం అవసరం లేదు. చక్కగా విద్య ఉంటే వాడు మంచిగా చదువుకుంటాడు. మంచి ఉద్యోగం వస్తది. వాడికి ఇంకెటువంటి పథకం అవసరంలా. వైద్యం ఉంటే హాస్పిటల్‌లో లక్షలు లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ఏమీ అవసరంలా వైద్యం చాలు. రైతులకు రుణమాఫీ, రైతులకి లోన్‌లు ఇలాంటివి ఇస్తూ తక్కువ రేటుకి ఇస్తే అక్కడ కూడా అవసరం లేదు. ఈ 3 పథకాలు తప్ప రైతులకి, విద్యకి, వైద్యానికి ఈ 3 పథకాలకి తప్ప ఇంకేమీ ఫ్రీ అవసరం లేదు. కొన్ని లక్షల కోట్ల ప్రజాధనం మిగులుతది. వేరే కంట్రీస్‌లో ఏం ఫ్రీ ఉండవు తెలుసా చాలామందికి? కానీ అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. మెడికల్ ఫ్రీ ఉంటుంది. ఎందుకయ్యా అంటే ట్యాక్స్ పేయర్స్ కట్టినవి వాళ్ళకి తిరిగి ఇస్తారనమాట. చక్కగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫ్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవి చాలు. చాలా సంవత్సరాలుగా మేము చెప్తున్నాం ఇవి చాలు. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటాలిటీ ట్రీట్మెంట్ ఈ 2 చాలు. ఈ మిగతా వాటన్నిటి వల్ల కూడా జనం దద్దమ్మల్లాగా తయారవుతున్నారు. అరే గతంలో ఉదాహరణకు చెప్తున్నా నేను. వైసీపీ ప్రభుత్వంలో అనుకుంటా చాలామంది అప్పట్లో జోక్స్ వచ్చేవి. ఏం చేస్తున్నారు అంటే నేనేం చేయాల్సిన అవసరం లేదన్న. డబ్బులు ఎట్లా వస్తారా అంటే ఆటో కొనుక్కున్నాను. జగనన్న ఆటో పథకం కింద ఒక నెల ఇస్తాడు. ఎంతో డబ్బులు ఇస్తారు. డ్రైవర్ ఏదో పథకం ఉంది. పథకం పేరు నాకు గుర్తులేదు. ఆటో డ్రైవర్లకు కొంత ఇస్తారు. తల్లికి వందనం వస్తుంది. బిడ్డకి వందనం వస్తుంది. నెల నెల ఈ రేషన్ సరుకులని ఇంటికి తెచ్చి వస్తాయి. ఏదో పథకం అమ్మఒడో, నాన్నఒడో, జగనన్నఒడో, లేకపోతే జగనన్న స్కూల్ కిట్టో ఏదో ఒక పథకం వాటెవర్ పథకాలు ఏమన్నా కానీ ఊరికే ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఊరికే అకౌంట్లో ఏదో విధంగా డబ్బులు పడుతూ ఉండేవి. ఏదో విధంగా. ఇక జనం ఫ్రీబీస్కి అలవాటు పడక దేనికి పడతారు? సరే చూద్దాం. జగన్ అప్పట్లో బాగా ఇచ్చాడు. ఏంటి అవి సరే పథకాల పేర్లు మనకు ఇప్పుడు గుర్తులేవు కానీ అట్లా జగన్ విపరీతంగా ఫ్రీబీస్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చివరికి ఏమైంది? ఇప్పుడు ఏపీ చూసి 9 లక్షల కోట్ల అప్పు ఉందంట. ఆయన ఓడిపోయాడు. ఏపీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. వీళ్ళు కూడా కేసీఆర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఈ ఉచితాలు 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 ఫ్రీ బస్ ఎందుకండి? ఫ్రీ బస్ నిజంగా అవసరమా? నిజంగా ఫ్రీ బస్ అవసరమా? ఎంతమందికి ఉపయోగం ఫ్రీ బస్ వల్ల? నష్టపోయేది ఎంతమంది దానివల్ల? ఫ్రీ బస్సు ఎందుకు? ఎవరి కోసం? ఇట్లాంటివి చాలా ఉన్నాయి పథకాలు. ఈ డబ్బులు తీసుకెళ్ళి స్కూల్స్లో పెట్టండి. ప్రభుత్వ విద్యా సంస్థల్ని, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ని బలోపేతం చేయండి. ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ మిమ్మల్ని? తులం బంగారం ఇస్తాం పెళ్లి చేసుకుంటే, దళితులకు 1,00,000 ఇస్తాం, తర్వాత షాదీ ముబారక్, ఇట్లాంటివన్నీ ఎందుకు? ఇట్లాంటివన్నీ ఓ రకంగా చెప్పాలంటే గతంలో ఇవన్నీ కూడా చాలా దారుణమైన పథకాలు. ఇవన్నీ జనాల్ని మీరే కూర్చోబెట్టి మేపారు పందుల్లాగా. బద్ధకస్తులను తయారు చేశారు మీరే. అన్నిట్లో ఇదే ప్రధానంగా వచ్చింది. ఇవాళ ఆంధ్రజ్యోతిలో కొంచెం బాగా రాశారు దీని గురించి. పని ఉన్నప్పుడు చేయకూడదని ఎవరు అనుకుంటారు? చాలామంది గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వస్తుంది సరైన పని దొరక్కపోవటం వల్లే కదా అని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెప్పారు. తర్వాత నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించడం వల్ల వ్యవసాయదారు కూలీలు దొరకడం లేదు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద ఉచితంగా రేషన్ కార్డు లభిస్తుంటే వారు ఎందుకు పనికొస్తారు? అదే నేను చెప్తుంది. నా ఇంటికి 1వ తారీఖు టంచానుగా నువ్వు బియ్యం తెచ్చిస్తావు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి బియ్యం తెచ్చిస్తావు. ఈ ఆయిలు, షుగరు, కందిపప్పు, పప్పులు ఏవో కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ తెచ్చిచ్చి ఇంటికి ఫ్రీగా తెచ్చిస్తావు నువ్వు. మరి నేను ఎందుకయా పనికి వెళ్ళాలి? చాలామందికి వ్యవసాయ కూలీల్లో వచ్చిన ఆలోచన ఇదే. చాలామంది బద్దకస్తులుగా తేవడానికి కారణం ఇదే. ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవటం, లేకపోతే ఈ ఆన్లైన్ గేమ్స్, రమ్మీలు, ఈ మిగతా ఉంటాయిగా, ఈ గంజాయి వీటికి అలవాటు పడతాం. ఇది జరిగింది. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు పోటీపడి మరీ ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు అలా ఉచితాలను పంపిణీ చేసే పద్ధతి సరైంది కాదని, ఉచితాల మూలంగా ప్రజలు పనిచేయటం మానేస్తున్న ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాలు ఇవ్వటం అంటే మనం పరాన్నజీవుల వర్గాన్ని సృష్టిస్తున్నామా అని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ఇల్లు లేని వారికి ఆశ్రయం కల్పించాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీన్తో కూడిన ధర్మాసనం పలు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ముందు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో
లాడ్లీ బెహన్ వంటి పథకాలు ప్రవేశపెట్టడంతో ప్రజలు ఉచితాలపైనే ఆధారపడుతున్నారని, పనిచేయడానికి ఇష్టపడతలేదని, పని చేయకుండా ఉచితంగా రేషన్ పొందుతున్నారని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పని ఉన్నప్పుడు చేయకూడదని ఎవరు అనుకుంటారు? చాలామంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తుంది సరైన పని దొరకపోవడం వల్లనే కదా అని ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని తిప్పికొట్టారు. మీకు ఒక్క కోణం మాత్రమే తెలిసినట్లుంది. నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించడం వల్ల వ్యవసాయదారులకు కూలీలు దొరకడం లేదు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద ఉచితంగా రేషన్ లభిస్తుంటే వారు పనికెందుకు వస్తారు? తాము చర్చలోకి వెళ్ళాలని భావించట్లేదన్నారు. నిరాశ్రయాలకు ఆశ్రయం కల్పించాలని అటార్నీ జనరల్ వెంకటరమణ సహా అందరూ అంటారని పేర్కొన్న ధర్మాసనం అదే సమయంలో ఉచితాలకు పని కల్పించడానికి మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఢిల్లీలో ప్రస్తుతం షెల్టర్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలకు రోడ్డుపై పడుకోవటం, నివాసయోగ్యం కాని షెల్టర్ హోంలో ఉండటం, ఈ రెండిట్లో ఏది మెరుగు అని జస్టిస్ గవాయ్ తిరిగి ప్రశ్నించారంట. నిరాశ్రయులను ప్రధాన స్రవంతి సమాజంలో భాగం కానిచ్చి దేశాభివృద్ధికి తోడ్పడలే చేయడానికి బదులు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా చేయటం ద్వారా మనం ఒక పరాన్నజీవుల వర్గాన్ని సృష్టించట్లేదా? దురదృష్టవశాత్తు ఎన్నికలకు ముందు ప్రకటించే ఉచిత పథకాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడతలేదు. నిజంగానే ఇది పనిచేయడానికి ఇష్టపడతలేదు ఎవ్వరూ కూడా. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2024 డిసెంబర్ 4 నాటికి దేశవ్యాప్తంగా కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు మంజూరు చేసిన 2557 షెల్టర్లకు గాను 1995 షెల్టర్లు పనిచేస్తున్నాయని, వాటిలో 1.16 లక్షల పడకలు ఉన్నాయని ధర్మాసనానికి అటార్నీ జనరల్ వివరించారు. దీనికి ప్రశాంత్ భూషణ్ ఒక్క ఢిల్లీలోనే 3 లక్షల మందికి పైగా నిరాశ్రయులు ఉన్నట్టు ఒక సర్వేలో వెల్లడిందని చెప్తున్నారంట. సో వారానికి 90 గంటలు పనిచేయాలని ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ తాజాగా మరోసారి చర్చలోకి వచ్చారు. ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత సంక్షేమ పథకాల కారణంగా భవన నిర్మాణ కార్మికులు తమ ఉన్న ప్రాంతాలు వదిలి పనుల కోసం వలసలు పోవడానికి ఇష్టపడతారని వ్యాఖ్యానించారు. దీనివల్ల కూలీలను సమర్చుకోవడం కష్టంగా మారింది. మంగళవారం మైసూరు జరిగిన సిఐ సదస్సులో సుబ్రహ్మణ్యన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కూలీల వలసలకు ఉపాధి హామీ పథకం, జన్ధన్ వంటి పథకాలు అడ్డుగా ఉన్నాయని సుబ్రహ్మణ్యన్ చెప్పారు. కొత్త అవకాశాల దిశగా అడుగులు వేసేందుకు భవన నిర్మాణ కార్మికులు సిద్ధపడటం లేదు. బహుశా స్థానికంగా వారి ఆర్థిక పరిస్థితి బాగుండటం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు దీనికి కారణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూలీల జీతభత్యాలు సవరించాలన్న ఆయన ఇక్కడ కంటే 3 నుంచి 3.5 రెట్లు ఎక్కువ భత్యం ఇచ్చి పశ్చిమ దేశాల నుంచి మన కార్మిక శక్తిని ఆకర్షిస్తున్నాయని తెలిపారు. సో ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఊరకనే ఇచ్చి ఫ్రీబీస్ ఇచ్చి జనాన్ని దద్దమ్మలు చేస్తున్నారు. నేను చెప్పదలుచుకున్న ప్రధానంగా ప్రజలకి ఉచిత విద్యం, ఉచితంగా వైద్యం, ఈ 2 చాలు, ఇంకేం అవసరంలా. ఆ 2 ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఈ 2 మీద దృష్టి పెట్టండి. ఈ ఉచితాలు తగ్గించండి. ఇప్పటికైనా పోటీ పడి ఇచ్చారు. మొన్న అయితే నువ్వు 2000 ఇస్తావా, నేను 2500 ఇస్తా, నువ్వు 3000 ఇస్తావా, నేను 4000 ఇస్తా, ఏదో వేలం పాటు జరిగినట్టు జరిగింది మొన్న మేనిఫెస్టోలు. బీఆర్ఎస్ రైతు బంధు 5000 ఇస్తా అంటే కాంగ్రెస్ నేను 7,500 ఇస్తా అంటారు. బీజేపీ వచ్చి మేము 10,000 ఇస్తాం అంటాడు. ఇంకో పార్టీ వచ్చి నేను 15,000 ఇస్తా అంటాడు. ఏంది? ఎవరి డబ్బులు ఎవరు పంచుతున్నారు? ఇది ట్యాక్స్ పేయర్స్కి మీరు ఎక్కడన్నా చెప్తున్నారా? మేము కట్టే ట్యాక్స్ మీరు దేనికి ఉపయోగిస్తున్నారో? మళ్ళీ దేశంలో, రాష్ట్రంలో అప్పుల మీద అప్పులు. దేశంలో అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కడి మీద సరాసరి పుట్టబోయే బిడ్డ మీద కూడా దాదాపుగా 3 లక్షల అప్పు ఉందని చెప్తున్నారు మన లెక్కలు. మీరు చూస్తే ఉచితాలు మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు ఉచితాలు. నువ్వు 2000 ఇస్తే నేను 3000 ఇస్తాను, నువ్వు 3000 ఇస్తే నేను 4000 ఇస్తాను అనుకుంటూ వెళ్తున్నారు. ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారు మీరే.